హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ట్రై చేశానండి పూల్ మక్కనీతో కర్రీ. అంటే మనం చూడండి స్నాక్స్ కింద కొంటూ ఉంటాం కదా పిల్లలకి, అలాగే పూల్ మక్కని ప్లెయిన్గా ఉన్నా సరే మనం ఈ కూర ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది. అలా బాణీ పెట్టుకుని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు రెండు చక్కగా మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకున్న తర్వాత కొంచెం ఎర్రకారం వేసుకుని మూత పెట్టుకుని అవి జస్ట్ బాగా కుక్ అయ్యే వరకు నేను చూపించిన విధంగా అలా ఫ్రై చేసుకోవాలండి. చెప్పాను కదా, ఇంచుమించు ఉల్లిపాయ టమాటా 10 నుంచి పావు గంట సేపు పట్టిన తర్వాత మనం పూల్ మక్కని బజార్లో నేను టమాటా ఫ్లేవర్ వాడానండి. టమాటా ఫ్లేవర్వి కొంచెం అలాగా మిక్సీలో కొద్దిగా పౌడర్ లాగా పేస్ట్ చేసుకున్నాను. అది చూడండి, అది ఆ పౌడర్ని అందులో ఆ ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత వేసానండి. కొద్దిగా మరి మనం చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే కొద్దిగా ముద్దగా బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. అందులోకి ఇంకొంచెం మన గుప్పెడు పూల్ మక్కని కూడా వేసుకుని శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొద్దిగా మసాలా పౌడర్ అది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం స్పైసీ కావాలంటే. యాక్చువల్గా నేను ఫ్లేవర్ వాడాను కదా అని చెప్పేసి ఇంకేం వేయలేదండి. మీరు కనుక ప్లెయిన్ తీసుకుంటే కనుక కొద్దిగా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెరుగు ఇది కూడా యాడ్ చేసుకుని శుభ్రం కలుపుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర నా దగ్గర లేదండి, కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే చపాతీతో ఇవాళ తీసుకున్నానండి, చాలా బాగా కుదిరింది. నేను కూడా కొత్తగా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.